ప్రకృతిలో పాములను చూడగానే ఒళ్ళు జలధరించి వణికిపోయేలా చేస్తోంది. వాటిని చూడగానే మనకు ముందుగా కలిగించే భావం భయం. వాటి కోరల్లో ఉండే విషం క్షణాల్లో ప్రాణాలను తీయగలదు. కానీ విచిత్రం ఏంటంటే అదే విషం నేడు కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడే ఔషధంగా మారుతోంది. పాము విషానికి ఏకైక విరుగుడు అయిన యాంటీవెనమ్ను అదే విషం నుంచి తయారు చేస్తున్నారు. అయితే శతాబ్దాలుగా మానవుడు పాము విషంలోని ఎంజైమ్ల మిశ్రమాన్ని గమనిస్తూనే ఉన్నాడు. ఆధునిక వైద్య శాస్త్రం ఈ విషయాన్ని నాడీ వ్యవస్థ, హృదయనాళ వ్యవస్థ, రక్త సంబంధిత వ్యాధుల చికిత్సలో కీలకంగా వాడుతోంది. ఉదాహరణకు దక్షిణ అమెరికాకు చెందిన అత్యంత విషపూరితమైన పిట్ వైపర్ పాము విషం నుండి కాప్టోప్రిల్ అనే మందును తయారు చేశారు. ఇది రక్తపోటు పుట్టకతో వచ్చే గుండె జబ్బులను నయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తోంది. అలాగే రాటిల్ స్నేక్ విషం నుండి తయారైన ఎప్టిఫిబాటైడ్ అనే మందు గుండె అస్వస్థతలకు చికిత్సగా ఉపయోగపడుతోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల దృష్టి కింగ్ కోబ్రాపై పడింది. కోబ్రా విషంలో ఉండే సమ్మేళనాలు హృదయ స్పందన రేటును క్రమబద్ధీకరించడానికి, రక్తపోటును తగ్గించడానికి ఉపయోగపడే బీటా కార్డియోటాక్సిన్ తయారీలో వాడుతున్నారు. ప్రాణాలను తీసే విషయం ప్రాణాలను నిలిపే అమృతంలా మారుతుండడం వైద్య రంగంలో ఒక గొప్ప మలుపు. మనిషి తన మేధస్సుతో ప్రకృతిలోని అత్యంత భయంకరమైన ఆయుధాన్ని వైద్యానికి సాధనంగా మార్చుకున్నాడు. ఈ పరిశోధనలు భవిష్యత్తులో మరిన్ని మొండి వ్యాధులకు విరుగుడు కనిపెట్టేలా బాటలు వేస్తున్నాయి. విషం అంటే కేవలం మృత్యువు మాత్రమే కాదు, అది సరిగ్గా వాడితే మహా ఔషధమని మన పరిశోధకులు నిరూపిస్తున్నారు. గతంలో విషం అంటే కేవలం హానికరమైనదిగానే చూసేవారు. కానీ నేడు బయోమెడిసిన్ రంగంలో ఇదొక విప్లవం. పాము విషంలోని ప్రోటీన్లను విడదీసి వాటిని గుండె కండరాలను బలోపేతం చేసేందుకు వాడుతూ ఉన్నారు. శతాబ్దాల నాటి ఆయుర్వేదంలో కూడా పాము విషాన్ని పరిమిత మోతాదులో వాడిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీతో ఆ విషయాన్ని మరింత శుద్ధి చేసి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే మందులుగా మారుస్తున్నారు. ఈ ప్రయోగం ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఒక కొత్త ఆశాజ్యోతిగా మారింది. విషం అంటే కేవలం పాములకు దగ్గరే ఉంటుందంటే అది పొరపాటే అనాలి. గొంగలి పురుగులు, కందిరీగలు, కోన్నత్తలు, జెల్లీ ఫిష్లతో పాటు కొన్ని రకాల బల్లులు కూడా విషపూరితమైనవే. సాధారణంగా మనం పిల్లల మధ్యాహ్న భోజనంలో బల్లి పడిందని, అది తిన్నవారు అస్వస్థతకు గురయ్యారని వార్తల్లో వింటుంటాం కదా. నిజానికి బల్లులు స్వతహాగా విషపూరితమైనవి కావు. కానీ వాటి చర్మంపై ఉండే సాల్మోనెల్లా బ్యాక్టీరియా మనం తినే ఆహారంలో కలిసినప్పుడు మాత్రం అది ప్రేగుల్లో చేరి ఫుడ్ పాయిజన్గా మారుతూ ఉంటుంది. అయితే అమెరికా, మెక్సికో ఎడారిల్లో కనిపించే గిలా అనే బల్లి మాత్రం భిన్నమైనది. ఈ బల్లి విషం నుండి టైప్ 2 డయాబెటీస్ను నివారించే మందును తయారు చేస్తున్నారు. అలాగే లోనోమియా అనే గొంగలి పురుగు గురించి తెలిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. మరి దక్షిణ అమెరికాలో ఉండే ఈ గొంగలి పురుగు ఒక గుత్తిలాగా చెట్లపై ఉంటుంది. దీని పొరపాటును తాకినా ప్రాణాలు పోవడం ఖాయం. పెరులో ఒక పర్యాటకుడు 5 గొంగళి పురుగులపై కాలు వేయడంతో బహుళ అవయవాల వైఫల్యంతో మరణించిన ఉదంతం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ గొంగళి పురుగు విషం అంతర్గత రక్తస్రావం మరియు మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుందని తేలింది. దీనికి విరుగుడుగా బ్రెజిల్లోని ఇన్స్టిట్యూటో బుటాంటన్ యాంటీవెనమ్ను కనిపెట్టింది. వింత ఏంటంటే ఇంతటి ప్రాణాంతకమైనటువంటి గొంగలి పురుగు విషయాన్ని కూడా రక్తం గడ్డకట్టే ప్రక్రియను నియంత్రించే మందుల తయారీలో పరిశోధిస్తున్నారు. ప్రకృతిలోని ప్రతి చిన్న జీవి వద్ద ఉన్న ఒక శక్తివంతమైన రసాయన ల్యాబ్ ఉందనడంలో ఇవే సాక్ష్యాలుగా చెప్పవచ్చు. మనం తుచ్చంగా చూసే చిన్న జీవులు కూడా మానవ జాతి ఆరోగ్యానికి కీలకమైన సమాచారాన్ని తమ విషం రూపంలో దాచుకున్నాయి. ఒకప్పుడు శాపంగా భావించిన ఈ విషం నేడు శాస్త్రీయ పరిశోధనల పుణ్యమాని వరంగా మారుతోంది. బల్లుల నుండి గొంగళి పురుగుల వరకు ప్రతి జీవి తన ఆత్మరక్షణ కోసం తయారు చేసుకున్న రసాయనాలు నేడు మానవ శరీరంలోని సంక్లిష్ట వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగపడుతున్నాయి. గిలాబల్లి విషం ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్ధీకరించడంలో చూపించిన ప్రభావం వైద్యులను సైతం ఆశ్చర్యపరిచింది. ఇది డయాబెటీస్ రోగులకు ఒక గొప్ప వరం. ప్రకృతిలో ఏది వృధా కాదని, ప్రతి విషయం వెనుక ఒక ఔషధం దాగి ఉంటుందని ఈ పరిశోధనలు నిరూపిస్తున్నాయి. సాలీడు విషం, తేలు విషం గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన 4 సాలిపురుగులలో ఒకటైన ఆస్ట్రేలియా గరాటు సాలీడు విషం ఇప్పుడు ఎంతో మేలు చేస్తోంది. ఈ సాలీడు విషం నుంచి సహజ సిద్ధమైన పురుగుల మందును తయారు చేస్తున్నారు. ఇది ముఖ్యంగా దోమలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మనం వాడే DDT వంటి రసాయన పురుగు మందులకు కీటక నిరోధకతను పెంచుకుంటూ ఉంటే ఈ సాలిడ్ విషం మాత్రం వాటిని సమర్థవంతంగా తుడిచిపెడుతోంది. ఇక పాము విషం వాడకాన్ని మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి మొండి వ్యాధుల చికిత్సలో వాడాలని అమెరికా FDA కూడా ప్రోత్సహిస్తోంది. తేలు విషం విషయంలో కూడా పాతకాలపు నమ్మకాలు నేడు శాస్త్రీయంగా రుజువవుతున్నాయి. తేలు కుట్టిన తర్వాత కొన్ని నెలల పాటు పాత నొప్పుల నుండి ఉపశమనం లభించడాన్ని గమనించిన వైద్యులు ఇప్పుడు తేలు విషాన్ని ఒంటి నొప్పుల నివారణ మందులలో వాడుతున్నారు.
సముద్ర గర్భంలో ఉండే ఎనిమోన్లు విడుదల చేసే టాక్సిన్లు ఆటో ఇమ్యూన్ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఈ రహస్యాన్ని పురాతన గ్రీకులు ఆనాడే కనిపెట్టారు. రాబోయే కాలంలో ఔషధాలన్నీ విషం నుంచే తయారవుతాయని వారు అప్పుడే అంచనా వేశారు. బహుశా అందుకేనేమో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య సంస్థలు తమ అధికారిక చిహ్నంగా ఒక కర్ర చుట్టూ పాము చుట్టుకొని ఉన్న నమూనాను ఎంచుకున్నాయి. ఇది రోగాల నివారణలో మనం పోషిస్తున్న కీలక పాత్రకు చిహ్నం. ప్రాణాలను హరించే విషమే విజ్ఞానం తోడైతే ప్రాణాలను నిలిపే అమృతంగా మారుతుందన్నది అక్షర సత్యం. మన చుట్టూ ఉన్న ప్రమాదకర జీవులే రేపటి కాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడే వైద్యులుగా మారబోతున్నారు. తేలి విషయంలోని సమ్మేళనాలు క్యాన్సర్ కణాలను గుర్తించడంలో కూడా ఉపయోగపడుతున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మెదడులో ఉండే కణితులను ఆపరేషన్ చేసినప్పుడు ఆరోగ్యకరమైన కణాలకు క్యాన్సర్ కణాలకు మధ్య తేడాను గుర్తించడానికి ఈ విషయాన్ని వాడుతున్నారు. ప్రకృతిలోని ప్రతి భయంకరమైన సృష్టి వెనుక ఒక అద్భుతమైన ప్రయోజనం దాగి ఉందని అర్థమవుతోంది కదా. మనిషి తన మేధస్సుతో ఈ సృష్టి రహస్యాలను ఛేదిస్తూ మృత్యువును జయించే దిశగా అడుగులు వేస్తున్నాడు. నిజానికి విషం, ఔషధం అనేవి ఒకే నాణానికి ఉన్న రెండు కోణాలుగా చెప్పుకోవచ్చు. ఒక జీవి తన ఆత్మరక్షణ కోసం తయారు చేసుకున్న విషం మానవ మేధస్సుకు దొరికితే అది ఒక అద్భుత చికిత్సగా రూపాంతరం చెందుతోంది. పాము కాటు నుండి గుండె జబ్బుల వరకు, బల్లి విషం నుండి డయాబెటిస్ చికిత్స వరకు ప్రతిదీ ప్రకృతి సిద్ధమైన వింతలే. అయితే ఈ విషం నుండి మందును తయారు చేయడం అనేది అత్యంత ఖరీదైన మరియు ప్రమాదకరమైన ప్రక్రియ. వేలాది పాముల నుండి విషాన్ని సేకరించి వాటిని ల్యాబ్లో విశ్లేషించి అందులోని ప్రాణాంతక ఎంజైమ్లను వేరు చేసి ఔషధాలుగా మార్చడానికి కొన్ని దశాబ్దాల శ్రమ అవసరం ఉంటుంది. భవిష్యత్తులో మనకు వచ్చే క్యాన్సర్ లేదా ఇతర కొత్త రకపు వైరస్లకు విరుగుడు కూడా ఏదో ఒక జీవి విషయంలోనే దాగి ఉండవచ్చు కూడా. ప్రకృతిని మనం ఎంతగా గౌరవించి రక్షించుకుంటే అది మనకు అంతగా మేలు చేస్తుందన్నమాట. మనం భయపడి చంపేసే పాములు లేదా కీటకాలు రేపు మన ప్రాణాలను కాపాడే మందులకు మూలాధారాలు కావచ్చు. గ్రీకు వైద్యులు ఆనాడే పామును తమ చిహ్నంగా పెట్టుకోవడం వెనుక ఉన్న లోతైన అర్థం ఇప్పుడిప్పుడే ఆధునిక ప్రపంచానికి అర్థమవుతోంది. విషం హానికరం కాదు, అది విజ్ఞానానికి ఒక గని లాంటిది. మనిషి మనుగడకు ప్రకృతిలోని ప్రతి జీవి ఒక ఆసరా అని చెప్పడానికి ఈ విష ఔషధాలే నిదర్శనం.